రాష్ట్ర ప్రభుత్వం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించిన టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నివాస బాధితులు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద నిరసన తలపెట్టారు. ప్రభుత్వం అట్టహాసంగా గృహాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు వాటిని అందజేయకపోగా గృహాలు పొందిన లబ్ధిదారులు అక్కడ కనీస సదుపాయాలు లేవని అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని సిపిఐ గాజువాక కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఆరోపించారు. బాధితులతో కలిసి ఆయన నినాదాలు చేశారు. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. ఒకవైపు అద్దెకుంటున్న ఇళ్లను ఖాళీ చేయలేక అలాగని పూర్తి స్థాయిలో టిట్కో గృహాల్లో ఉండిపోదామనుకున్న సదుపాయాలు కొరత అందరినీ వేధిస్తోందని ఆరోపించారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి గృహాలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జోనల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పైడిరాజు, పలువురు మహిళలు పాల్గొన్నారు. టిడ్కో సంబంధించి 2017 సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వమే ఈ రోజు కూడా ఆ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం పేరు మీద. ఆ రోజు ఉన్నట్టు మోడీ గారు ఈ రోజు కూడా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాలు అయింది. వీళ్ళందరూ డబ్బులు కట్టి పరిపూర్ణంగా మొత్తం డబ్బులు కట్టేశారు, బ్యాంకులు లోన్లు పెట్టుకొని. ప్రభుత్వానికి జవాబుతనం లేదు. మొన్న 24వ తారీఖుని మీరందరూ కూడా విలేకరులు వచ్చారు. మీ సమక్షంలోనూ, పోలీసు వారి సమక్షంలోనూ, టిడ్కో అధికారుల సమక్షంలోనూ వీళ్ళందరూ గృహోపయోగాలు చేస్తుంటే ఇప్పుడు చెయ్యొద్దు, ముఖ్యమంత్రి గారి మీద మర్యాద ఉంచండి, ఆయన 30వ తారీఖు ప్రారంభం చేస్తారు, 30వ తారీఖు కల్లా మేము ఇల్లు పూర్తి చేసేస్తాం, 31వ తారీఖు మీరు దిగిపోవచ్చు అని చెప్పేసి మాకు రాతపూర్వకంగా ఇచ్చారు. అటువంటిది ఈ రోజున 30వ తారీఖు తాళాలు ఇవ్వటం అంటే అది కూడా ఇక్కడ తెచ్చేవాళ్ళే దువ్వాళ్ళు ఇచ్చారు, అన్ని ప్రారంభించం చేశారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో. సంతోషించాం, ఆనందపడ్డాం. మా ఇల్లు మాకు ఇచ్చేస్తాయి, మరుగు సదుపాయాలు కంప్లీట్ అయిపోతాయి అనేది. అప్పుడు అదే మాట చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ఈ టాటా ప్రాజెక్టు వారు. ఈ టాటా ప్రాజెక్టు వారు చెప్పినటువంటి మాటల వల్ల, ఈ టాటా వాళ్ళ ప్రాజెక్టు చెప్పినటువంటి మాటల వల్ల ఒక్క పని కూడా అవ్వట్లేదు కదా, ఈ అధికారులు చేయించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఇంకా బిల్లులు ఇవ్వాలండి, 145 కోట్ల రూపాయలు 90 కోట్లు ఇచ్చారు, ఇంకా 45 కోట్లు రావాలి వాళ్ళు అంటారు. వీళ్ళంటారు టాటా వాళ్ళ చేత బిల్లులు మెయింటైన్ చేస్తే మేము పని చేయిస్తాం, అది మా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం, మీకు ఎందుకండి అంటారు. అది కరెక్టే, మా సంబంధం లేదు అది. అయితే అధికారులు రాసి ఇచ్చినటువంటి కాగితం అది. 30వ తారీఖున మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం, మీరు అందరూ కూడా ఇంట్లో దిగిపోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆ టైంలో పని అవ్వ పని మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అన్నారు. ఈ రోజు కొడుగా 1 ఇంచు కూడా కదలికి రాలేదు. దొడ్లు మాత్రమే పనులు అయ్యాయి. పోనీ అది అయితే అయినా పర్లేదు, మాకు కరెంట్ మాకు వచ్చేస్తే మీ పనులు మీ ఇంట్లో మేము దిగిపోతాం అన్నాం. ప్రారంభోత్సవం చేసినట్టు తాళాలు ఇంకా చాలా మందికి ఇవ్వాల్సింది, ఆ తాళాలు ఇవ్వలేదు. అలాగే ఏదైతే 4 బ్లాకులు మీరు ఓపెన్ చేశారో ఆ 4 బ్లాకులు పూర్తి చేయలేదు. దాంతో పాటు మిగతా బ్లాకులు కూడా 16 బ్లాకులు మళ్ళీ చేయవలసి ఉంది. ఆ 16 బ్లాకులు కూడా పని అసలు 1 ఇంచు కూడా పరగలేదు. ఈ టాటా ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి పనుల మీద పరిశీలన చేయాల్సిన టిడ్కో గాని పై అధికారులు గాని, అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుందంటే అందరికీ లబ్ధిదారులందరికీ ఆందోళన ఏంటంటే 2024లో ఆడావిడిగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే వైసీపీ చేసిందో ఆ రోజు కూడా గృహప్రవేశాలు అయ్యాయి, నంబర్లు ఇచ్చేశారు, బిల్డింగ్ నంబర్లు అయ్యాయి. దీని మీద ఆ రోజు ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇస్తాననేటువంటి మాట ప్రకారంగా ఇవ్వలేదు, ఆ మాటను అమలు జరుపుకోవడంలోనూ అధికారులు విఫలమయ్యారు. అందుకని వేరే గత్యంతరం వీళ్ళ గ్రీవెన్స్ లో ఇది ఇస్తా ఉన్నాం. రెండోది ఇంకోటి, 672 ఇళ్లలో దాదాపు మేము చెప్పింది కాదు, అది అధికారికంగా ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు. దాని మీద దినం జరిగి అక్కడ కార్పొరేటర్ మొత్తం అంతా కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడని చెప్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. మరి దాని మీద ఎంక్వైరీ పెట్టమని సంవత్సరం పెట్టి కలెక్టర్ గారు చెప్తున్నాం, సంవత్సరం పెట్టి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ తెలియపరుస్తున్నాం. ఒక్క ఎంక్వైరీ లేదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు బినామీలు ఉన్నారని, అందువల్ల మీ పనులు అవ్వట్లేదని, బినామీలు ఆఫ్ చేస్తున్నారని చెప్తున్నారు. బినామీలు చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, ఇక్కడ అధికారులు ఉన్న పార్టీలు కళ్ళు మూసుకొని ఉన్నాయని అడుగుతున్నారు. జవాబుదాతనం ఎందుకు లేదు? జవాబుదారుని అడుగుతున్నాం. దాని మీద ఎంక్వైరీ పెట్టాలి, బినామీలు తీసేయాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. కావాలంటే ఇంకో మాట కూడా చెప్తున్నాం, 2018-19 ఇచ్చినటువంటి వారు పాపం ₹1,00,000 కట్టారు డిపాజిట్. వాళ్ళు తెలుగుదేశం వారే, పేదవాళ్ళ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కట్టినటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ తీసేశారు. చంటి పేరు చెప్పి, వైసీపీ పేరు చెప్పి వాళ్ళందరూ తొలగించారు. వాళ్ళకని ఇచ్చామంటున్నాం.
వాళ్ళు పేదోడే ఆ పేదోడికి ఆడకని ఇవ్వమంటున్నాం. ఏమీ లేకంటే కప్ట నాటకం ఆడుతున్నారు. ఆ కప్ట నాటకం ఆడే కారణం ఏంటంటే ఆ ఎవరైతే మోసం చేశారని ఆ రోజుని గొంగళి పెట్టారో వాళ్ళందరూ సంకలం వేసి పెట్టుకుని అధికార పార్టీ వాళ్ళు తిరగడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగడానికి కారణం అదే. ఆ రోజు గొంగళి పెట్టేదంతా ఆ రోజు కార్పొరేటర్ మూర్తి గారు ఇదంతా కూడా అవినీతి చేశారని చెప్పేసి అతను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు గొంగళి పెట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజున కప్పు పుచ్చుకున్న సంకల పట్టుకు తిరుగుతున్న వల్ల దీంట్లోనూ కూడా మీరు చూసేటటువంటి విధానాల్లోనూ లోపం ఉంది. ఆ లోపం సరిచేయాలి. మేము తాళాలకి దువ్వాడు వెళ్ళామండి. మాకు గంటాళ్ళు ఇస్తాం అన్న తాళాలు దువ్వాడు రమ్మన్నారు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారులేండి. ఇంకొక ఫ్యామిలీని పంపించారు, ఒక సీఓ మేడం. అంటే సీఓలు ఆర్పీలు అందరూ కూడా ఉన్న వాళ్ళ కోసం పనులు చేస్తారా? పేదోడి కోసం పని చేయరా? ఇక్కడ నేను తాళాలు అందుకున్నాను అని ఇంకొక పర్సన్ అడిగారు, మీరు ఎలాగొచ్చారు ఇక్కడికి అని. ఒక ఆర్పీ హెల్ప్ వల్ల, ఒక సీఓ హెల్ప్ వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళాలు అందుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు బ్యాంక్ కూడా ఊరుకోవట్లేదు, బ్యాంక్ కూడా డబ్బులు కట్టమంటున్నాడు. మేము బ్యాంకులకు డబ్బులే కట్టాలా, ఇంటద్దే కట్టాలా, పిల్లలనే పెంచుకోవాలా? పేదోడికి కదా ఇల్లు ఇచ్చారు, మరి పేదోడికి ఇల్లు ఇచ్చారు, మరి న్యాయం చెయ్యాలి కదా. మధ్యలో ఆపడానికి అవతల ఎవరు? గవర్నమెంట్ బాగానే న్యాయం చేస్తుంది, మధ్యలో ఆపడానికి అవతల ఎవడు? ఇందులో బినామీలు చాలా మంది ఉన్నారు. బినామీలు అమ్ముకోమని మేము వద్దని చెప్పం, కానీ పేదోడికి అన్యాయం జరగకూడదు. అందరినీ వాడేస్తారు, అందరికి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటారు. అంటే పేదోడంటే అంత చులకనగా కనిపిస్తుందా? అది మనిషి కాదా? ఆ డబ్బులు కట్టిన బ్యాంకుకి డబ్బులు కడుతున్నాం, వడ్డీలు కడుతున్నాం. ఎవరు తినది ఇది అంతేనా? మేము అక్కడ తాళాలు అందుకున్నామని మాకు 4 బ్లాక్లకి తాళాలు ఇచ్చారండి. 4 బ్లాక్లు కూడా సమిద్ద ఇవ్వలేదండి, కొంచెం మందికే ఇచ్చారు మాకు తాళాలు. ఉన్న వాళ్ళకి మళ్ళీ మండే ఇస్తా ఉన్నారు. మండే పోయి ఇప్పుడు ఎంత 18 రోజులు అయిపోతుంది. కానీ 18 రోజులు అయిపోయినా కూడా మాకు అయితే తాళాలు ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి అమ్మ మాకు ఎప్పుడు తాళాలు ఇస్తారు, మాకు ఎప్పుడు వైరింగ్ అవుతుంది, మేము ఎప్పుడు ఇంట్లో దిగిపోవాలి అని అంటున్నారు. ఒక ఫ్యామిలీ అయితే యాభై సామాన్లు తీసుకుని వచ్చారు సార్. దిగుతామంటే వాచ్మెన్ దిగనివ్వలేదండి. ఎందుకు అంటే దిగొద్దన్నారు అమ్మ అన్నారు. అయితే ఎప్పుడు దిగాలి? ఎప్పుడు దిగాలి? 1 సంవత్సరంగా, 2 సంవత్సరాలకా, ఒక 5 సంవత్సరాలకా? ఇది కరెక్ట్ కాదండి. మా ఇల్లులు మాకు కావాలి సార్, మా ఇల్లులు మాకు కావాలి. అందులో బినామీలకి పనిచేస్తున్న వాళ్ళు 6 ఉన్నారు మెంబర్స్. ఆ 6 కూడా మేము బయటపడతాం, సందర్భం వస్తే మీదకే అప్పచెప్పేస్తాం. ఈ 6 వల్ల అక్కడ పనులు ఆగిపోతున్నాయి. కార్పొరేటర్ అవనివ్వండి, ఒక ఎంపీ ఎవరైనా సరే పేదోడికి న్యాయం చేయాలి సార్, అన్యాయం అయితే చేయకూడదండి.